నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాసేపట్లో ధర్మవరానికి అమిత్ షా మధ్యాహ్నం తెలంగాణలో ఎన్నికల ప్రచారం కాసేపట్లో తెలంగాణకు రాహుల్ గాంధీ నిర్మల్ గద్వాల్లో సభలకు హాజరు నేడు ఎన్నికల ప్రచారానికి జగన్ విరామం వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచార తీరుపై జగన్ సమీక్ష కొనసాగుతున్న గులాబీ బాస్ ఎన్నికల ప్రచారం సాయంత్రం జగిత్యాలలో రోడ్ షో ఏపీలో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఉద్యోగులు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వడగాల్పులతో అల్లాడుతున్న జనం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాసేపట్లో నిర్మల్ జిల్లా కేంద్రానికి రానున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున ప్రచారానికి రాహుల్ గాంధీ వస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు పార్టీ ముఖ్య నేతలు కూడా బహిరంగ సభకు హాజరు కానున్నారు. క్రషర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కాసేపట్లో రాహుల్ గాంధీ చేరుకోనున్నారు. అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జిల్లాకు రావడం ఇది మూడోసారి. గత 2 సార్లు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఢిల్లీ నుంచి నాందేడ్ కు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా నిర్మల్ కు రానున్నారు. రాహుల్ గాంధీ మూడోసారి జిల్లాకు రానున్న నేపథ్యంలో తమ పార్టీ అధినేత బహిరంగ సభను దిగ్విజయం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు శ్రమిస్తున్నారు. దాదాపు 65,000 మంది జన సమీకరణ లక్ష్యంగా పనిచేస్తున్నారు. నిర్మల్ సభకు జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాలతో పాటు పక్క జిల్లా ఆదిలాబాద్ లోని బోధ్ నియోజకవర్గం నుంచి జన సమీకరణ చేస్తున్నట్లు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రధానంగా జిల్లాలోని 3 నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే జిల్లా పోలీసులు రాహుల్ గాంధీ సభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ డైవర్షన్ చర్యలు చేపట్టారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నమ్మించి గొంతు కోసే రకం అంటూ మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల వేళ కేవలం ఓట్లు దండుకునేందుకే మూడోసారి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారాన్ని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. పదేళ్ల పాటు కేసీఆర్ చేసిన మోసాలను ప్రజలు గుర్తుపెట్టుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఢిల్లీకి కప్పం కడుతుందని ఆరోపించారు. ఎన్నికల్లో గొప్పగా హామీలు గుప్పించి ఇప్పుడు అమలు చేసేందుకు డబ్బులు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు జనం బుద్ధి చెప్పాలని ఓటర్లను పిలుపునిచ్చారు. పైసలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆయన ఏం చేయకుండా స్వయం ప్రకటన మేధావిగా ప్రకటించుకున్న ఆయనే అన్ని నేనే చేశాననేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాడు. ఇలా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎన్నికల ఉద్యమ సమయంలో గాని ఎన్నికల సమయంలో గాని ఏ విధంగా ఊరించుకుంటా మాటలు చెప్పి నమ్మించి మన గొంతు కోసిండో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకు ఈ విధంగా బర్బాద్ కావడానికి కారణం ఇవాళ కేసీఆర్ కుటుంబం అన్న విషయాన్ని తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు. ఎన్నికల ముందు ఒక మాట, ఉద్యమ సమయంలో ఒక మాట, ముఖ్యమంత్రి అయినాక కనీసము మనం పట్టించుకున్న దాఖలాలు లేవు, మన గురించి మాట్లాడిన దాఖలాలు లేవు, కనీసం స్పందించేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చుకునే ప్రయత్నం చేయలేదు. ఇదే కరీంనగర్ జిల్లాకు వచ్చి రైతులు ఇబ్బంది పడ్డప్పుడు ఇదే హెలికాప్టర్లు వచ్చి 10,000 రూపాయలు రైతు అకౌంట్ వేస్తా, రైతుల బాధలను చూసినా కళ్ళారా చూసినా అని చెప్పించి ఏ విధంగా నమ్మించి మోసం చేసి ఢిల్లీ హైదరాబాద్ వెనక మళ్ళా ఒక్క పైసలు ఇవ్వలే. ఇక్కడ రైతులకు పైసలు ఇవ్వలే. పంజాబ్ పోయి మాత్రం 5 లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చిన విషయాన్ని తెలంగాణ రైతాంగం గాని కరీంనగర్ రైతాంగం గాని మర్చిపోదు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడతలేడు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడతలేరు. మీరు 2,500 రూపాయలు ఎంతమందికి ఇచ్చిర్రు? మహిళలకు ఇచ్చిర్రు. తులం బంగారం ఎంతమంది మహిళలకు ఇచ్చిర్రు? 4,000 రూపాయల ఆస్తుల పెన్షన్ ఎంతమందికి ఇచ్చిర్రు? 15,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద ఎంతమంది రైతు అకౌంట్లు వేసిర్రు? 12,000 రూపాయలు రైతుల ఎంతమంది కూలీ రైతు అకౌంట్లు వేసిర్రు? 5 లక్షల రూపాయలు ఎంతమంది ఇల్లు జాగరణలకు ఇచ్చిర్రు? ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చిర్రు? ఏ ప్రాంతంలో తరుగు తాలు తేమ లేకుండా ఉన్నారు? ఇచ్చిన హామీలు గ్యారెంటీ నెరవేర్చడానికి పైసలు కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర, కానీ ఢిల్లీకి పైసలు పంపించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెట్టడానికి దీన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఏటీఎం లెక్క మార్చింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ నుంచి ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు ఎన్ని వందల కోట్ల రూపాయలు అంటే అన్ని వందల కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపించడం మాత్రం కాంగ్రెస్ పార్టీకి సాధ్యమవుతుంది. కేసీఆర్ కుటుంబమేమో ఇతర రాష్ట్రాల్లో పైసలు పంచుకొని పేరు సంపాదించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. వాళ్ళ పేరు ప్రతిపాదన కోసం వాళ్ళ కుటుంబం సంపాదించుకున్నది. కాంగ్రెస్ పార్టీ వస్తే ఢిల్లీకి వెళ్ళడానికి జిల్లా పులివెందులలోని అహోబిలపురం పాఠశాలలో ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వినియోగించుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులు తరలివస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన 1,802 మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 8 రూమ్లలో పోలింగ్ జరుగుతున్నట్లు ఆర్వో వెంకటేశ్వర్లు తెలిపారు. పోలింగ్ కేంద్రం వద్ద భారీ భద్రతతో ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామన్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరైతే ఓటు హక్కు ఉందో వాళ్ళందరికీ కూడా ఈ రోజు మనం ఈ అహోబిలపురం స్కూల్లో 8 రూమ్లు ఏర్పాటు చేశాము. ఒక రూమ్ 200 మంది వస్తారు. వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాటు చేశాము. వాళ్ళందరికీ కూడా మనం మెసేజ్ పంపించాము. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేశాము. ప్రతి రూమ్ లో కూడా
ప్రతి రూమ్ లో ఒక పిఓ, ఒక ఓపీఓ ఉంటారు, ఒక గెజెట్ ఆఫీసర్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏదైతే కవర్స్ 13ABC ఉంటాయో ఆ కవర్స్ ప్రకారంగా వాళ్ళు కవర్స్ ఇవ్వడము, బ్యాలెట్ పేపర్ ఇవ్వడము, బోత్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి ఆ కంపార్ట్మెంట్ లో వెళ్ళేసి రెండు బ్యాలెట్ పేపర్ లో ఓట్ వేసుకొని కన్సర్న్ అసెంబ్లీ, పార్లమెంట్ బాక్స్ డ్రాప్ చేయాలా. సో అందుకే మనకి అందరికి కూడా బల్క్ మెసేజెస్ వెళ్ళాము, వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాము, అందరికి కూడా సమాచారం పంపించాము. తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్, ఎమర్జెన్సీ సర్వీసెస్, అదర్ ఆఫీసర్స్ అంటే ఆర్ఓ స్టాఫ్ కానీ, తర్వాత బిఎల్ఓస్ కానీ, సెక్టరల్ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరికీ కూడా స్కూల్లో మనం ఏర్పాటు చేసినాం. ఈ ఏపీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కడప జిల్లా వేములలో భారతి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రజలు ఆమెకు ఘన స్వాగతం పలుకుతున్నారు. సోదరుడు దినేష్ రెడ్డితో కలిసి ఆమె ప్రచారం చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొంటున్నారు. జనగుండల గుడి కట్టడమే రాణి భగ భగ చావే ఎదురుగా అయినా మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాని బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది చిండుర పైరు ఎజెండో జనగుండల గుడి కట్టడమే. వైఎస్ భారతి గత 8 రోజులుగా పులివెందులలో పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న జగన్ తరఫున ఆయన సతీమణి వైఎస్ భారతి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ జగన్ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులను వివరిస్తున్నారు. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాని బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది. తెలంగాణలోనే కాదు, దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజ్గిరి. ఏకంగా 32 లక్షల మంది వరకు ఓటర్లు ఉన్న నియోజకవర్గం. మరి అలాంటి చోటు నుంచి పోటీ అంటే ఆషామాషిగా ఉండదు. అందుకే ఏకంగా 30 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మినీ భారత్ గా అభివర్ణించే ఈ సిటీ నుంచే గెలిచే అదృష్టం ఎవరికి? లోక్సభ ఎన్నికల వేళ అందరి దృష్టి ప్రధానంగా ఈ సీట్ పైనే ఉంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 13న జరగనున్న పోలింగ్ కోసం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని చేజిక్కించుకున్న హస్తం పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ విజయం సాధించి ఆ గెలుపును సుస్థిరం చేసుకోవాలని భావిస్తుండగా, శాసనసభ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు తెలంగాణలో సాధించి రాష్ట్రంపై పట్టు సాధించడంతో పాటు కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తోంది రాష్ట్ర బీజేపీ. ఇలాంటి నేపథ్యంలో పార్టీల అందరి దృష్టి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంపైనే ఉంది. నిజానికి ఈ ఎంపీ సీటు అంటే మినీ ఇండియా అనే చెప్పాలి. దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలకు చెందిన ఓటర్లు ఇక్కడ ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్లో అంతర్భాగంగా ఉంది మల్కాజ్గిరి లోక్సభ స్థానం. ఈ ఎంపీ సీటు పరిధిలో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీనగర్, కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి.
ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ వంటి స్థావరాలు, ఆర్థిక సంస్థలు ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణకు ఆర్థికంగా ఎంతో రెవెన్యూ తీసుకొచ్చే ప్రాంతం మల్కాజ్గిరి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రెండు 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పాటైంది ఈ లోక్సభ స్థానం. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన సర్వే సత్యనారాయణ గెలుపొందారు. అనంతరం 2014 ఎలక్షన్లలో టీడీపీ తరపున బరిలో దిగిన చామకూర మల్లారెడ్డి విజయం సాధించారు. ఇక 2019లో కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ రెడ్డి పోటీ చేసి ఘన విజయం సాధించారు. పైగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడంతో ఈ సీటు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. అన్ని పార్టీలకు ఎంతో ప్రధానంగా ఈ స్థానం మారడంతో అభ్యర్థుల విషయంలో ఆచితూచి వ్యవహరించాయి పార్టీలు. అంగా అర్ధబలం పుష్కలంగా ఉన్నవారిని పోటీకి దించాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై గట్టి పట్టున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని ఈ నియోజకవర్గానికి సీనియర్ నేత మంత్రి తుమ్మలను ఇన్ఛార్జిగా నియమించారు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఎంపీ సీటు పరిధిలో ఒక్క శాసనసభ స్థానం కూడా గెలుచుకోకపోవడంతో సర్వశక్తులు ఒడ్డుతున్నారు హస్తం నేతలు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలవని మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం కైవసం చేసుకునేందుకు పెద్ద స్కెచ్చే వేస్తోంది బీఆర్ఎస్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలోని అన్ని స్థానాలను గెలుచుకున్న కారు పార్టీ మల్కాజ్గిరి అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపిక చేసింది. అటు కమలనాథులు సైతం పెద్ద ప్లానే వేస్తున్నారు. మినీ భారత్గా ఈ స్థానం ఉండడంతో ప్రధాని సహా అగ్రనేతల రోడ్ షోలు ఏర్పాటు చేసి రానున్న ఎన్నికల్లో పైచేయి సాధించాలని భావిస్తున్నారు. పార్టీలో కీలక నేతగా ఉన్న ఈటెల రాజేందర్ను కమలం అభ్యర్థిగా నిలిపారు. కేంద్రంలో మోడీ సర్కార్పై ఉన్న సానుకూల భావన తమకు ఖచ్చితంగా కలిసి వస్తుందని భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఎవరి వ్యూహాలు వారివే, ఎవరి ప్రచారం వారిదే, ఎవరి ధీమా వారిదే. మరి తుది పోరులో పైచేయి సాధించేది ఎవరు అనే అంశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. బడుగు బలహీన వర్గాలను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి పట్టిపాటి పుల్లారావు అన్నారు. జగన్ హయాంలోనే ఎన్నడూ లేని విధంగా బీసీలపై దాడులు జరిగాయని ఆరోపించారు. ఎన్నికల వేళ చిలుకలూరిపేటలో టీడీపీ గుండె చప్పుడు బీసీ యాదవుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. బీసీలకు అన్యాయం చేయడంలో జగన్ సిద్ధహస్తుడని ఎమ్మెల్సీ జంగ కృష్ణమూర్తి విమర్శించారు. అయితే పట్నంలోని సింగ్ కళ్యాణ్ మండపంలో జరిగిన యాదవుల ఆత్మీయ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీలలో వివిధ హోదాలో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. న్యాయం జరుగుతుంది, గౌరవం ఉంటుంది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్న విషయాన్ని కూడా మేము ఆలోచించడం. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా కేవలం నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని చెప్పటే తప్ప ఏ మాత్రం కూడా గౌరవం లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో అబద్ధాలన్నీ చెప్పి ఎవరు చెప్పలేని అబద్ధాలు. వాళ్ళ ముఖ్యమంత్రి ఏ విధంగా అబద్ధాలు చెప్తాడు, ఈ అవినీతి మంత్రి విడుదల రజనీ కూడా చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పి ఓట్లు వేయించుకున్న వాడు పోతే కదలకుండా ఎట్లా ఉంటుందని చెప్పి మోసం చేసి వెళ్ళిపోయినటువంటి చరిత్ర విడుదల రజనీ. అవినీతి మంత్రి జగన్మోహన్ రెడ్డి పేద వర్గాలను మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి నాసిరకం మద్యం ధరలు పెరుగుదల, నాసిరకం మద్యంలో కూడా ధరలు పెరుగుదల, పేదవాళ్ళందరినీ మోసం చేసి. ఏపీలో ఎన్నికల వేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఈ చట్టం వల్ల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్తున్నాయి. మరోవైపు అధికార వైసీపీ ఈ ప్రచారంపై మండిపడుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను సీఎం జగన్ పూర్తిగా సమర్థిస్తున్నారు. ఈ యాక్ట్ అమలులోకి వస్తే భవిష్యత్తులో ఎలాంటి విధానాలకు తావుండదంటున్నారు.
ఏపీలో జోరుగా ఎన్నికల ప్రచారం జరుగుతోంది. అటు అధికార వైసీపీ, ఇటు టీడీపీ కూటమి మధ్య ప్రచారంలో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ ప్రచారంలో ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై అధికార వైసీపీ, టీడీపీ కూటమి దృష్టి సారించాయి. కొద్ది రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. పేదల భూములు లాక్కునేందుకే వైసీపీ ఈ యాక్ట్ను తీసుకువచ్చింది అని ప్రతిపక్షాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ప్రచారం చేస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఈ యాక్ట్ను రద్దు చేస్తామని ప్రకటిస్తున్నాయి. అధికారంలోకి వస్తే ఈ యాక్ట్ రద్దుపైనే రెండో సంతకం అంటూ చెబుతున్నారు. మొన్నటి వరకు బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు, సెటిల్మెంట్ చేశారు. ఇప్పుడు కొత్త చట్టమే తీసుకొచ్చాడు. ఆ చట్టం పేరు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీరు గాని ఓటేశారో మీ ఆస్తి గోయిందా గోయిందా. ఇంత మనం బెదిరించి రాయించుకోవాలి. ఇప్పుడు బెదిరించే పని కూడా లేదు. రికార్డు మార్చేస్తాడు. ఆయన దగ్గర ఉంటుంది రికార్డు కంప్యూటర్లో. మీకెక్కడ కూడా రికార్డులే ఉండవు. మీ భూమి పైన ఈయన పెత్తనం ఏంటని అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ. ప్రతిపక్షాల విమర్శలకు సీఎం జగన్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్లు చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడని విష ప్రచారం చేస్తున్నారని టీడీపీపై మండిపడ్డారు సీఎం జగన్. భూమి మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని సీఎం జగన్ వివరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాబోయే రోజుల్లో గొప్ప సంస్కరణ అవుతుందన్నారు. భవిష్యత్తులో భూ వివాదాల వల్ల రైతులు, ప్రజలందరూ కూడా అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి రాదని చెప్పారు. భూములపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద ఇచ్చే ల్యాండ్ టైటిల్స్కు బీమా కూడా ప్రభుత్వం చేస్తుందని సీఎం జగన్ వివరించారు. రైతుల తరపున, భూ యజమానుల తరపున ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని, వారి పక్షాన నిలబడుతుందని చెప్పారు. ఇది చేయాలంటే మొదటగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తి కావాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,000 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని, ఇప్పటి వరకు 6,000 రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తయిందని సీఎం చెప్పారు. ప్రతి రైతు దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ల భూములకు సంబంధించిన పక్కా రికార్డులుంటాయన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రచారం చేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దిక్కుబాలిన రాజకీయాలు చేస్తూ ఉన్న ఈ చంద్రబాబు, నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ సందర్భంగా భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. అసలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నిజంగా రైతుకు నష్టం జరుగుతుందా? ప్రతిపక్షాలు చేసే ప్రచారంలో వాస్తవం లేదని చెబుతోంది అధికార వైసీపీ. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమితో పాటు చాలా రకాల భూములున్నాయి. అయితే వాటికి సంబంధించి 30కి పైగా రికార్డులున్నాయి. అవి కూడా ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటివి. గ్రామాల్లో భూ వివాదాలు చోటు చేసుకుంటే 90% మంది ప్రజలు వాటిని స్థానికంగానే పరిష్కరించుకుంటూ ఉంటారు. అందుకు కారణం భూ వివాద కేసులపై కోర్టుకు వెళ్తే ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్న భయం. అలా కోర్టుల్లో కేసులు ఏళ్ల తరబడి సాగడానికి ప్రధాన కారణం సరైన రికార్డులు లేకపోవడం, ఉన్న రికార్డులు కూడా తప్పుల తడకగా ఉండటమే. భూములకు సంబంధించి చాలా సమస్యలుంటాయి. వాటిని పరిష్కరించి భూ యజమానికి ఆ భూమిపై పక్కా యాజమాన్యపు హక్కు కల్పించి వారి వారసులకు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశం. అలాగే రాష్ట్రంలో ఎంత భూమి సాగులో ఉంది, వ్యవసాయేతర భూమి ఎంత ఉంది, ఎవరి అధీనంలో ఉంది అనే విషయాలు టైటిల్ రిజిస్టర్లో నమోదు చేస్తారు. ప్రస్తుతం ఉన్న రికార్డుల్లో భూమి మన పేరున ఉన్న వేరే వ్యక్తులు ఆ భూమి తమదేనని అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే భూమి యజమానులకు అలాంటి తలనొప్పి ఉండదు. యజమాని తప్ప ఇతరులెవరూ ఇది నా భూమి అని యజమానులపై కేసులు వేసే అవకాశం ఉండదు. దేశవ్యాప్తంగా భూముల విషయంలో అనేక సమస్యలు, వివాదాలున్నాయి. భూ వివాదాల వల్ల కోర్టుల్లో ఏళ్ల తరబడి కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో భూమి ఎవరిది అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఉండాలని, అందుకు పాత చట్టాల స్థానంలో స్పష్టమైన ఒకే ఒక్క చట్టం తీసుకురావాలని నీతి ఆయోగ్ సూచించింది. కేంద్ర ప్రభుత్వ సూచనలతో భారతదేశంలోనే మొదటిసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటువంటి ప్రయత్నం చేసింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ 2022ను తీసుకొచ్చింది. ప్రస్తుతం భూమి హక్కులు అనగానే కనీసం 30 రికార్డులు ముందుకు వస్తాయి. వాటన్నిటిలో అన్ని వివరాలు క్లియర్గా ఉండాలి. అలాగే ఈ 30 చోట్ల వివరాలు బాగానే ఉన్నా
ఎవరూ లిటిగేషన్ పెట్టరనుకోవడానికి లేదు. ఇక రెవెన్యూ, భూ సంబంధిత చట్టాలు, జీవోలు వంటివి కలిపితే వందల సంఖ్యలో ఉంటాయి. వాటన్నింటినీ కొట్టిపారేస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ 2022ను తీసుకొచ్చారు. కొత్త చట్టం ప్రకారం ఒకసారి రికార్డులో మీ పేరు చేరి మీరే అసలైన ఓనర్ అని చెబితే ఇక అది తిరుగులేని ఆయుధమవుతుంది. ఇక ఎవరూ దానిపై కేసు వేయలేరు. ఆ భూమిని మీ నుంచి ఎవరూ తీసుకోలేరు. ఒకసారి మీ పేరిట వచ్చిన భూమిని వేరే ఎవరైనా తమ పేరుకు మార్చుకున్నా ప్రభుత్వమే గ్యారంటీగా నష్టపరిహారం ఇస్తుంది. అందుకే దీన్ని టైటిల్ గ్యారంటీ అన్నారు. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఇచ్చే భూమి పత్రాలు, హక్కులు సరళంగా ఉంటాయి. లింక్ డాక్యుమెంట్లు, వారసత్వ తగాదాలు ఏమీ ఉండవు. ఈ చట్టం అమలైతే అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ వస్తుంది. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, ఆ భూమి ఏ శాఖదైనా, ఏ వ్యక్తిదైనా, ఏ భూమైనా సరే దాని హక్కుదారు ఎవరనేది ఒకే రిజిస్టర్లో ఉంటుంది. ఈ టైటిల్ రిజిస్టర్ని చట్టపరంగా కంక్లూజన్ రికార్డ్ అని పిలుస్తారు. అదే తుది రికార్డ్. టైటిల్ నిర్ధారణ అయిన 2 ఏళ్లలోపే దాన్ని ఛాలెంజ్ చేయాలి. అలా చేయని పక్షంలో టైటిల్ రిజిస్టర్లో ఉన్న పేరే ఖరారవుతుంది. ఈ చట్టం ప్రకారం టైటిల్ నిర్ధారించే క్రమంలో భూ సమస్యలు ఏర్పడితే పరిష్కారం కోసం ట్రిబ్యునళ్ల వ్యవస్థ ఏర్పాటవుతుంది. టైటిల్ రిజిస్టర్లో నమోదైన వివరాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుంది. ప్రస్తుతం రికార్డులో ఉన్న వివరాలకు ప్రభుత్వ గ్యారంటీ లేదు. పాత వ్యవస్థ స్థానంలో ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ వస్తుంది. భూముల రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడే టైటిల్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అమ్మేవాడికి టైటిల్ ఉంటేనే కొనేవాడికి వస్తుంది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో టైటిలింగ్ అథారిటీలు, గ్రామ స్థాయి నుంచి పై వరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, భూ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ వ్యవస్థలు ఏర్పాటవుతాయి. ల్యాండ్ టైటిలింగ్ చట్టం తేవడం చాలా గొప్ప ముందడుగు. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. టైటిల్కు భద్రత ఉంది కాబట్టే వేరే ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా ఆంధ్రాలో భూమి కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. వివాదాలు తగ్గిపోయి ఆర్థిక ప్రగతి బాగా పుంజుకుంటుంది. భూ యజమానికి భరోసా ఉంటుంది. ఈ ఫలితాలు అందరికీ దక్కాలంటే ప్రభుత్వం పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. దీనిపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాలి. పార్లమెంట్ ఎన్నికల వేళ ఏపీలో రిజర్వేషన్ రగడ ముదురుతోంది. టీడీపీ, వైసీపీల మధ్య డైలాగ్ వార్ పీక్స్ కు చేరింది. ముస్లిం రిజర్వేషన్లపై తెలుగుదేశం అధినేత చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ ముందు చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడగలరా, కాదంటే ఎన్డీఏ నుంచి బయటకు రాగలరా అని సవాల్ విసిరారు. మరి ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు ముస్లిం రిజర్వేషన్లను తొలగించమని చెప్పడంలో ఆంతర్యమేంటి? మోదీ మాటను లెక్కచేయడం లేదా? కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆ వ్యాఖ్యలు చేశారా? పార్లమెంట్ ఎన్నికల వేళ రిజర్వేషన్ దుమారం దేశ రాజకీయాల్లో ప్రకంపన రేపుతోంది. బీజేపీని గెలిపిస్తే ముస్లింల రిజర్వేషన్లు తొలగిస్తామని డంకా బజాయించి మరీ చెబుతోంది బీజేపీ. ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ఈ అంశాన్ని తీసుకువెళ్తున్నారు కమల్నాథులు. అయితే ఎన్డీఏతో జతకట్టిన చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లిం రిజర్వేషన్ తొలగించబోమని హామీ ఇచ్చారు. కావాలనే మైనార్టీ రిజర్వేషన్లపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అయితే ఇవే వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలకు అటు తెలుగుదేశం నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఆ తప్పుడు ప్రచారం ఏంటి? 5 ఏళ్లు నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేసావు జగన్మోహన్ రెడ్డి? మీరు ఒకసారి చూడండి, సిఏఏ ఉంది, అదే మరి ఎన్ఆర్సీ ఉంది. ఈ 2 బిల్లులు పార్లమెంట్ లోకి వచ్చాయి. ఎవరు సపోర్ట్ చేశారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశాడా లేదా అని అడుగుతున్నా. ఇక్కడ ఎంపీగా పోటీ చేశాడు ఒక నక్క జిత్తుల ఏటు. ఆయనే సంతకం పెట్టాడా లేదా? ఆయనే రాజ్యసభలో మాట్లాడా లేదా? బ్రహ్మాండమైన యాక్ట్ అని చెప్పాడా లేదా? చట్టాన్ని సమర్థించాడా లేదా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ముస్లింస్ అంతా మీకు అన్యాయం జరిగిపోతా ఉంది అని నాటకాలు ఆడుతున్నారు తమ్ముళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మాట వస్తే 4% పోతాయి, మసీదులు కూల్చేస్తారు, షాదీ మందిర్ కూల్చేస్తారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు. మీకు ఎంతమంది లాయర్లు కావాలని ఇస్తానని లాయర్లు పెట్టి సుప్రీంకోర్టులో వాదించిన పార్టీ మీకోసం తెలుగుదేశం పార్టీ. నెల్లూరు సిద్ధం సభ
సభ వేదికగా సీఎం జగన్ చంద్రబాబును టార్గెట్ చేశారు. ముఖ్యంగా రిజర్వేషన్ పై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. 4% ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్తున్న బీజేపీతో టీడీపీ అధినేత చంద్రబాబు జతకట్టారన్న ఆయన ఒకవైపు ఎన్డీఏలో కొనసాగుతూనే మైనార్టీల ఓట్ల కోసం దొంగ ప్రేమ నటిస్తూ డ్రామాలు మొదలు పెట్టారని విమర్శించారు. ఇంతకంటే ఊసరవెల్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని నిప్పులు చెరిగారు. వెనుకబాటుకు గురైన వారి రిజర్వేషన్లను తొలగించడం కరెక్టేనా అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. దీనికోసం ఎంతవరకైనా పోరాడతానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం రిజర్వేషన్లపై మోదీ సభలో చంద్రబాబు మాట్లాడగలరా అన్న ఆయన రిజర్వేషన్ల కోసం ఎన్డీఏ నుంచి బయటకు రాగలరా అని నిలదీశారు. మత ప్రాతిపదికన ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇవ్వలేదని తెలిపారు. అన్ని మతాల్లోనూ బీసీలు ఓసీలు ఉన్నారన్న జగన్ ఈ రిజర్వేషన్లు రాజ్యాంగం ప్రకారం వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చారని గుర్తు చేశారు. ఇలాంటి అంశాల్లో ప్రజల జీవితాలతో చెలగాటమాడటం మంచిది కాదని హెచ్చరించారు. చంద్రబాబు రాజకీయం మాత్రం ఊసర వెళ్ళ రాజకీయం. ఈయన బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేస్తున్న పార్టీతో ఈయన జతకడతాడు. బీజేపీ పార్టీతో ఈయన జతకడతాడు. మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు. దొంగ ప్రేమ నటిస్తూ ఒకవైపు దొంగ ప్రేమ నటిస్తూనే మరోవైపున ఎన్డీఏలోనే కొనసాగుతాను అని అంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంతకన్నా ఊసరి వెళ్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా. నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా, 100 అయినా గానీ 106 అయినా కూడా 4% రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ ఈ రోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ రద్దవుతాయనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఆందోళనలో పడ్డ ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు ఆందోళనకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకువచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేలా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే బీసీ కులగణన చేపట్టి బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇవ్వాలని బీసీ సంఘాలు ప్రధాని మోదీని డిమాండ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని, అందులో భాగంగానే అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించిందని బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోపక్క దళితులు కూడా రిజర్వేషన్ అంశంపై ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. రిజర్వేషన్లు కొనసాగిస్తామని అన్ని పార్టీలు లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం త్వరలో మాదిగా మాల సంఘాలు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్ మైనారిటీలు సైతం రిజర్వేషన్ల రద్దుపై ఇప్పటికే ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టుకున్నట్టు సమాచారం. మరోపక్క రిజర్వేషన్ అంశంపై కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేస్తోంది. ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ రద్దు చేయడం పక్కా అని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. దీంతో తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని బీజేపీ లీడర్లు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో జనం మధ్యలో ఉన్న అనుమానం తొలగిపోవడం లేదు. దీంతో బీజేపీ నుంచి సుస్పష్టమైన హామీ కోసం బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బీటీ ప్రాజెక్టు పూర్తి చేయకుండా కళ్యాణదుర్గం రైతులను సీఎం జగన్ మోసం చేశారని ఫైర్ అయ్యారు బీజేపీ నేత రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు నిర్మించి ఉంటే నీటి కరువు ఉండేది కాదన్నారు. అయితే ఈ సందర్భంగా పార్టీ మారిన ఉమామహేశ్వర్ నాయుడుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రామచంద్రారెడ్డి. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహాయంతో కూటమిలో భాగంగా పొత్తులో ఉన్నాం కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా కూడా నాకు ఒక ధైర్యం ఉంది. మేము కేంద్ర మద్దతుతో కూడా ఆ పనులు పూర్తి చేయించుకోగలుగుతామని ఒక నమ్మకం ఉంది. ఉమామహేశ్వర నాయుడు గారు మీ సొంత అజెండా తీసుకోవద్దు. మన కళ్యాణదుర్గం ప్రజల మంచినే మనం కోరాలా, దాన్ని ఒక మాట చెప్తా ఉంటే ఎప్పుడో నేను అక్కడ నీళ్లు లేకపోతే, బీటీపీలో నీళ్లు లేకపోతే రైతుల కళ్ళల్లో నీళ్లు వస్తుంది. రైతుల కళ్ళల్లో నీళ్లు రాకపోతే బీటీపీలో నీళ్లు ఉండాలి. ఇక్కడ 114 చెరువులు నిండాలి. రాయదుర్గానికి ఏలూరు జిల్లా కామవరపు కోట మండల పరిధిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపిస్తాయని అన్నారాయన. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్ ను మరోసారి సీఎం చేయాలని కోరారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కూటమి అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇరవవరం మండలంలోని ప్రతి గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖరారు అయిందన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో తామంతా విసిగిపోయామని ప్రజలే చెప్తున్నారన్నారు. మన నరసాపురం పార్లమెంట్ అభ్యర్థమైనటువంటి సంవత్సరానికి 18,000 రూపాయలు ఎన్టీఆర్ జిల్లా నందిగా నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు కూటమి అభ్యర్థి తింగిరాల సౌమ్య. వాకర్స్ తో కలిసి మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు ఆమె. అయితే టీడీపీకి ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. అలాగే విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని చిన్నిని భారీ మెజారిటీతో విజయాన్ని అందించాలని కోరారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 14 లోని ఆఫ్టర్ 9 పబ్ పై శనివారం అర్ధరాత్రి తర్వాత పశ్చిమ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సమయం దాటిన తర్వాత పబ్ కొనసాగుతుందన్న ఫిర్యాదుతో తనిఖీలు చేశారు. కస్టమర్లను ఆకర్షించేందుకే వివిధ రాష్ట్రాలకు చెందిన 40 మంది యువతులతో నిర్వాహకులు అసభ్యకరమైన నృత్యాలు చేస్తున్నారని గుర్తించారు. దాంతో బంజారా హిల్స్ పోలీసులు పబ్ పై కేసు నమోదు చేశారు. పబ్ లో పట్టుబడిన పలువురు యువకులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. వీరందరికీ 41A CRPC కింద నోటీసులు జారీ చేసి వివరాలు సేకరించి పంపుతున్నారు. అయితే యువతులను మహిళా పునరావాస కేంద్రానికి తరలిస్తామని పోలీసులు చెప్పారు. మరోవైపు పబ్ లోని నిషేధిత డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. భానుడి భగభగలకు తెలంగాణ నిప్పుల కుంపటిగా మారింది. రాష్ట్రంలో వారం రోజులుగా హడలెత్తిస్తున్న ఎండలకు తాళలేకే ప్రజలు ప్రాణాలు పిటపిటలారిపోతున్నాయి. ఉక్కపోతలతో పిల్లలు వృద్ధులు ఎక్కడికక్కడ కుప్పకూలిపోతున్నారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో ఏకంగా 19 మంది మృతి చెందారు. ముఖ్యంగా జగిత్యాల కరీంనగర్ జిల్లాలు ఉక్కపోతతో విలవెల్లాడాయి. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అల్లిపూర్, ధర్మపురి మండలం జైన్, కరీంనగర్ జిల్లా వినవంకంలో 46.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ, నిజామాబాద్, మంచిర్యాల, నారాయణపేట జిల్లాలో 46 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రికార్డ్ స్థాయిలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 22 జిల్లాల్లోని 95 మండలాల్లో వడగాలులు వీచాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రతో గాలితో తేమ శాతం ఆవిరైపోతుందని, దీనివల్ల వాతావరణం పొడిబారి వేడి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ మండిపోతున్నాడు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా రాజకీయ నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ఇదే సమయంలో ప్రచారంలో పాల్గొనే ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా నాయకులు దృష్టి పెట్టాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎండవేడి, ఉక్కపోతతో వచ్చే ప్రమాదంపై డాక్టర్లు ఏం చెప్తున్నారో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు 47కు చేరువలకు వెళ్తున్నాయి. ఇక రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ రాజకీయ నాయకులు తమ ప్రచారాలను మాత్రం ఏమాత్రం ఆపడం లేదు. ప్రచారాల కోసం ప్రజలను, వారి ప్రాణాలను రాజకీయ నాయకులు రిస్క్లో పెడుతున్నారు. ముఖ్యంగా గత ఏడాది ఎండాకాలంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో దాదాపు 14 మంది పైగా వడదెబ్బతోటి చనిపోవడం జరిగింది.
అయితే ప్రస్తుతం రికార్డు స్థాయిలో గత ఏడాది కంటే ఈ ఏడాది ఇంకా ఎక్కువగా ఉష్ణోగ్రతలు ప్రస్తుతం నమోదవుతున్నాయి. ఎండ వేడిని తట్టుకోలేక ప్రజలు ఒకవైపు అల్లాడిపోతున్నారు. బయటికి రావాలంటేనే ఆందోళన వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా డాక్టర్లు ఈ సమయంలో డాక్టర్లు సూచిస్తుంది మధ్యాహ్న సమయంలో సాయంత్రం వరకు కూడా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అసలు ప్రజలు బయటికి రావద్దు, ఎండకి అసలు ఉండొద్దని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. అదేవిధంగా వాతావరణ శాఖ అధికారులు, ప్రభుత్వం ఇలా 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఎండకి తిరగద్దంటూ ఒకవైపు సూచన చేస్తున్నాయి. కానీ బహిరంగంగా ప్రచారాలు సాగిస్తున్న రాజకీయ నాయకుల వెంట తిరుగుతున్న ప్రజలలో దృష్టిలో పెట్టుకుని మాత్రం ఎలాంటి హెచ్చరికలను కూడా రాజకీయ నాయకులు పాటించడం లేదు. దీంతో ప్రజల ప్రాణాలు రిస్క్లో ఉండే అవకాశం ఉందంటూ కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్లు చెప్పేది ఏంటంటే ఎండాకాలంలో సాధారణంగా ఎండ వేడికతోటి గాలి నీరు వేడెక్కుతుంటాయి. ఇలా వేడెక్కిన నీటి వల్ల గాలిలో నీటి ఆవిరి శాతం పెరుగుతుంది. మరోవైపు అప్పటికే ఎండ వేడి గాలి కారణంగా మన శరీరం వేడికి చెమట బయటకు వచ్చి శరీరం చల్లబడుతుంది. కానీ అప్పటికే గాలిలో ఉన్న నీటి ఆవిరి శాతం పెరగడం వల్ల చెమట ఆరక శరీరం ఇంకా వేడెక్కుతూనే ఉంటుంది. అలాంటి పరిస్థితిలో మనిషికి వడదెబ్బ తాకే అవకాశం ఉంటుంది, చనిపోయే అవకాశం ప్రమాదం ఉంటుంది అని కూడా డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఈ ఎండలు ఎక్కువ తారాస్థాయికి చేరే అవకాశం ఉంది, 40 డిగ్రీలు కూడా దాటే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ అధికారులు ఒకవైపు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఏదో పొట్టకూటి కోసము ప్రచారాలకు వెళ్తే తమ ఒక రోజు గడుస్తున్న ఒక ఆలోచనతోటి సామాన్య ప్రజలు ప్రచారాలకు వెళ్తుంటారు. కానీ రాజకీయ నాయకులు అలా వస్తున్న ప్రజలని వారి ఆరోగ్యాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఉదయం నుంచి 11-10 గంటల వరకు వాళ్ళ ప్రచారాలు ముగించుకొని తిరిగి సాయంత్రం సాగించుకుంటే మంచిదంటూ కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. మరి ప్రచారాల సభల్లో పాల్గొనే ప్రజలకు కూడా తగినంత వాళ్ళకి నీళ్లు అదేవిధంగా పెరుగు లాంటివి ఇస్తే కూడా వాళ్ళకి వడదెబ్బ తాకకుండా కాపాడుకునే పరిస్థితి ఉంటుందని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రస్తుతానికైతే తెలంగాణలో ఎండ వేడితో పాటు రాజకీయాలు కూడా వేడెక్కుతూనే ఉన్నాయి. అయితే ఈ సమయంలో రాజకీయ నాయకులు ప్రజల ఆరోగ్యాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి, వారి ప్రాణాలను పణంగా పెట్టద్దంటూ కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఎండలు మండిపోతూ ఉన్నాయి. ఇక రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా ఎండలు ఉండే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్తున్నారు. ఈ సమయంలో అటు రాజకీయ నాయకులందరూ కూడా ప్రజల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కెమెరామెన్ జానకితో విశాల్, స్వతంత్ర న్యూస్. ఈ రోజు నేను సగౌరవంగా మనవి చేస్తా ఉన్నా, రేపటి కాబోయే దేశ ప్రధాని రాహుల్ గాంధీ గారు తెలంగాణలో మొట్టమొదటిగా మన ఆదిలాబాద్ లోక్సభ పరిధిలోని నిర్మల్ నుంచి ప్రచారం ప్రారంభించడం నిజంగా మన అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. అయ్యా రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ లోక్సభ ఫలితాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం శుక్లా గారిని గెలిపించి మీకు బహుమానంగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఆత్రం శుక్లా గారు ఒక ఇందిరమ్మ ఇంట్లోంచి ఒక ఉపాధి కూలీ నుండి ఒక ఉపాధ్యాయులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన ముందుకు వచ్చింది. ఒక ప్రశ్నించే గొంతును, ఒక పోరాడే తత్వాన్ని పార్లమెంట్ కు పంపాల్సిన బాధ్యత, ఆమెను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, చేతు గుర్తుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ లోకసభ అభ్యర్థిని శ్రీమతి ఆత్రం సుమా గారిని వచ్చి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.